నమస్కారం గురుగారు. ఆయుష్మతి. గురుగారు, మనం ఈ వీడియోలో రాహు గురించి మాట్లాడుకుందాం. గురుగారు, రాహు కనుక బాగుంటే మన జాతకంలో ఎలాంటి ఉన్నత స్థాయి కన్నా వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటారు. అదే రాహు కనుక అనుకూలంగా లేకపోతే వాళ్ళ స్థితిగతులు అనేది చాలా దీనంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. సో ఈ స్థితిగతుల్ని మార్చుకోవటానికి, అలాగే రాహుని ప్రసన్నం చేసుకుని మనకి ధనప్రాప్తి కలిగేలాగా ఈ సంవత్సరంలోనే, ముఖ్యంగా ఈ 2026 అయ్యే లోపునే ప్రతి ఒక్కరికి చక్కగా వాళ్ళు కోరుకున్న కోరిక అనగా గృహయోగం అనుకోండి, గృహయోగం, లేకపోతే వివాహ యోగం అయితే వివాహ యోగం, ఎలాంటి యోగాలన్నా వాళ్ళకి ప్రాప్తిచ్చేలాగా ఈ రాహుని ప్రసన్నం చేసుకునే మార్గంని తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు రాహు అంటే అందరూ భయపడతారు, కానీ ఆయన ఇవ్వడం మొదలు పెడితే మనకి లెక్క పెట్టుకోవడానికి మిషన్లు కావాలి, అంతే అంటారా? కౌంటింగ్ మిషన్స్ కావాలి, అంత ఇస్తాడనమాట. ఓకే, ఆయన అనుగ్రహం ఉంటే. ఎందుకు ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది? ఆయన నియమ నిబంధనల్లో మన జీవితం సాగుతూ ఉంటే ఉంటుంది. జనరల్గా ఏంటంటే రాహు ఏంటి, కష్టపెడతాడు. సో కష్టపడే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు న్యూమరాలజీ పరంగా చూసుకుంటే 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, అంటే 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా సరే 4వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, 31వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్స్ అన్నమాట. ఎందుకు? వాళ్ళకి ఆ రాహు నెంబర్లో పుట్టారు కాబట్టి కష్టించి పనిచేసే తత్వం ఉంటుంది. ఆ తత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా జీవితంలో పైకి వస్తారు. సో మనకి అందరికీ అర్థం అవ్వాలంటే మనకి ఈజీగా ఈ డేట్ ఆఫ్ బర్త్ల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ తెలుసు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకుందాం. మన సూపర్ స్టార్ కృష్ణ గారు మే 31 అంటే 4. అట్లాగే చిరంజీవి గారు ఆగస్టు 22 అంటే 4. దాస నారాయణరావు గారు మే 4. తర్వాత అట్లాగే విక్టరీ వెంకటేష్ గారు డిసెంబర్ 13. ఇట్లా ఈ 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఆటోమేటిక్గా కష్టజీవులై ఉంటారు. కష్టానికి వెనకాడరు కాబట్టి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇక జాతకం విషయంలోకి వచ్చేసరికి ఒకవేళ రాహు అనుకూలించకుండా ఆ జాతకుడిని ఇబ్బంది పెట్టాలంటే మటుకు ఆయన పెట్టినంత ఇబ్బంది ఎవరు పెట్టలేరు. ఆయన కష్టపెట్టినంత ఎవరు కష్టపెట్టలేరు. ఆయన సుఖపెట్టినా, ఆయన సంపదించినా, ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు. అందుకని ఏది ఎలా ఉన్నా రాహుని ప్రసన్నం చేసుకోవడం అనేది మన జాతకరీత్యా కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ రీత్యా కానీ మనం ఆయన ప్రసన్నం చేసుకుంటే ఒకనాటి కాకపోతే ఒకనాటికైనా ఆయన అనుగ్రహంతో విపరీతమైన ధన సంపద, ఇప్పుడు ఎవరి దగ్గర అయితే కోట్ల కొలది సంపద, విపరీతమైన మనీ, క్యాష్ ఇవి మూలుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ రాహు అనుగ్రహం ఉన్నట్టు లెక్క. సో అలా జాతకంలో ఎలా అన్నా ఉండనివ్వండి, మీ జాతకంలో రాహు ఎలా అన్నా ఉండనివ్వండి, ఒకవేళ మిమ్మల్ని కష్టపెట్టే స్థానంలో ఉంటే నేను చెప్పే పరిహారం ఆయన శాంతించడానికి ఉపయోగపడుతుంది. అదే కావాలి గురుగారు. ఏంటి? ఒకవేళ ఆయన ఇచ్చే స్థానంలో ఉంటే 10 రూపాయలు ఇచ్చే చోట 100 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇచ్చే చోట 1,00,000 రూపాయలు ఇస్తాడు. సో ఎలా ఉన్నా అంటే మన జాతకంలో రాహు యోగిస్తున్నా యోగించకపోయినా నేను చెప్పే పరిహారం కనుక చేసినట్టయితే తప్పకుండా ధన సమృద్ధి అనేది వాళ్ళకి కలిగి తీరుతుంది. ప్రతిరోజు కూడా ఆదివారం మొదలుకొని శనివారం వరకు ప్రతిరోజు రాహుకాలం అని ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఈ రాహు యొక్క స్మరణ జపం చేసుకొని చిన్న పరిహారం, ఒక బెల్లం ముక్క చేతిలో పట్టుకొని ఆ టైంలో రాహుకాలం 1.5 గంట ఉంటుంది ఏ రోజైనా సరే. ఈ 1.5 గంట సేపు కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం అప్పులు తీరడానికి. మంగళవారం నాడు చేయాలి. ఇది ఈ డబ్బు కావాల్సిన వాళ్ళు ప్రతిరోజు చేయాలి. ఆదివారం నాడు అంటే ఏ రోజు ఈ రాహుకాలం వస్తుందో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. బుధవారం నాడు
మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది రాహుకాలం. ఓకే. గురువారం రోజు మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఓకే. శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఓకే. ఈ రాహుకాలం సమయంలో రాహుని ప్రసన్నం చేసుకునే మంత్రం అంటే ఆయనకి వాళ్ళ అమ్మగారంటే విపరీతమైన ఇష్టం. సో ఫలానా సింహికా పుత్రుడు అయ్యా నువ్వు, నీకు నమస్కారం అని ఆయనకి దండం పెడితే ఆయన ప్రసన్నుడు అవుతాడు. చేతిలో బెల్లం ముక్క పట్టుకొని సింహికా పుత్రాయ నమః, ఓకే. సింహికా పుత్రాయ నమః, సింహికా పుత్రాయ నమః అనే ఈ మంత్రాన్ని గంటన్నర సేపు, లెక్క అనవసరం మీకు, గంటన్నర సేపు తదేకంగా కనుక చేసినట్టయితే తప్పకుండా ధన సమృద్ధి కలిగి తీరుతుంది. ఓకే. విపరీతమైన సంపద ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియనటువంటి సంపద వస్తుంది. ఈ బెల్లం ముక్కని అయిపోయిన తర్వాత, జపం అయిపోయిన తర్వాత తినేయాలి. గంటన్నర సేపు రాహుని స్మరించి ఒక 10 నిమిషాలు దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అనే దుర్గామ్మవారి మంత్రాన్ని స్మరణ చేసుకొని దుర్గామ్మవారిని ప్రార్థించినట్టయితే దుర్గా అమ్మవారి అనుగ్రహంతో మరింత శక్తివంతుడిగా రాహు మనకి విపరీతంగా సంపదనిస్తాడు. ఎన్నాళ్ళ పాటు చేయాలి గురుగారు? మీకు ధన సంపద ఇంకా నాకు చాలా అనుకునే వరకు చేయొచ్చు. ఓకే. అయితే కనుక రోజు చేయొచ్చు. రోజు చేయొచ్చు. ఎక్కడికి సంతృప్తి ఉండదు కదా. సంతృప్తి ఉండదు కదా, అందుకని రోజు చేయొచ్చు. బట్ మీకు తగినంత డబ్బు ఉంది అనుకున్నాక ఆపేయచ్చు. అంతే. దానివల్ల రాహు యొక్క అనుగ్రహంతో విపరీతమైన సంపదలు, డబ్బు, ఆస్తులు బ్రహ్మాండంగా వస్తాయి. ఓకే. ఆడవారు మగవారు ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. ఎవరైనా చేసుకోవచ్చు. అయితే డౌట్ వస్తుంది, నా జాతకంలో రాహు నాకు యోగిస్తున్నాడా లేదా, నేను చేయొచ్చా లేదా అనే డౌట్ ఎలా వస్తుంది. తెలుస్తుంది? అవును. సో మీకు యోగించకపోతే మీరు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. అంతే. ఈ ప్రక్రియ అంటే బాబు నన్ను ఎక్కువ కష్టపెట్టకు, నన్ను కొంచెం కనికరించు అన్నట్టుగా ఉపయోగపడుతుంది. అవును. ఆయన యోగిస్తూ ఉంటే స్వామి నువ్వే ఇస్తున్నావు, నాకు బ్రహ్మాండంగా ఇవ్వు స్వామి అని అడిగినట్టు అవుతుంది. అంతే. సో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ జాతకంలో ఆయన ఏ స్థానంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ మంత్రాన్ని ద్వారా ఆయన్ని ప్రార్థించడం ద్వారా బ్రహ్మాండమైన సిరి సంపదలు వీళ్ళకి సంప్రాప్తిస్తాయి. చాలా థ్యాంక్స్ గురుగారు. అందరికీ కావాల్సిన ధన ప్రాప్తి కోసం గురుగారు తెలియజేసిన ఈ మంత్రాన్ని అయితే నిత్యం రాహుకాలంలో జపించండి. మీకంతా శుభమే కలగాలని మేము కోరుకుంటున్నాము. ఇదే అండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి.